జల్లెడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. సావు మా మీద గంతులేసేది, కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని చాలా సంవత్సరాల తర్వాత సావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి మరాఠీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. ఎత్తి ఊడు అన్న మాత్రం మాట్లాడతారు, కానీ ఇదే ఎత్తి, ఇదే దళితుడు ఈ భారతదేశంలో ఉన్న 146 కోట్ల మంది తలరాతలున్నాయి. ఇలా ఉండే తలరాతలు ఇలా తిరగరాస్తారు. నేను ఒక కాలపాడు మీద ఒక జాలీగా దాడి జరుగుతుంది. తనలో నష్టం జరుగుతుందంటే ఒక మనిషిగా కనీసినప్పుడు నువ్వు అంబేద్కర్ భాషలో చెప్పుకో. అంబేద్కర్ రోజున ప్రధానమంత్రి మరు జన్మగా ధైర్యానికి జననం బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరాజ సత్తువ ముందు ఎవరికి నిర్ణయం చేసినా, ఎవరికి కష్టం వచ్చినా, అది నరేంద్ర మోడీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆయనకి కష్టం వస్తే చూసుకొచ్చేసి మొత్తం మొదటి వ్యక్తి